అందరికీ నమస్కారం. స్టార్ వనిత కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. ఆ నారాయణుడు 8వ అవతారంగా ద్వాపర యుగంలో అవతరించిన అవతారమే కృష్ణావతారం. ఈ కృష్ణుడు జగద్గురువై లోకానికి గీతను బోధించాడు. ఈ కృష్ణలీలల గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. మనం కూడా చాలా కథలు వినే ఉంటాం కదా. మరి ఆ అల్లరి కృష్ణుడి పుట్టినరోజునే మనందరం కూడా కృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటాము. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్న వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో మరి ఇవాళ మన కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ కి చూసారుగా ఎంతమంది అందమైన నలుగురు వనితలు వచ్చేసారు. సో ఈ వనితలతో మాట్లాడుతూ ఆ కృష్ణుడి లీలల గురించి చెప్పుకుంటూ ఇవాళ ఎపిసోడ్ ని సరదాగా ఎంజాయ్ చేసేద్దాము. రెడీయా? Yes, of course. So let's start. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు నలుగురు? చాలా బాగున్నాం. సూపర్, తెలుస్తున్నారు, చాలా బాగున్నారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము. మమత, హాయ్. హాయ్. మీరు ఇప్పుడు ఏ సీరియల్ చేస్తున్నారు? నేను ప్రెసెంట్ జెమినీలో సాధన చేస్తున్నా. ఓకే. సో అంటే ఇక్కడ ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు నేను స్పెషల్ గా ఇంట్రడక్షన్స్ ఏమి ఇవ్వక్కర్లేదు, బికాస్ అందరూ మీరు ప్రతిరోజు చూసేటువంటి ఫేసెస్. సో ఈ రోజు ఇవాళ మన స్టార్ వనితలో చూడబోతున్నారు. మమత, వెల్కమ్ టు స్టార్ వనిత. థ్యాంక్ యూ. కృష్ణుడు గురించి నీకేం తెలుసు? వెన్న దొంగ అని తెలుసు. అంతకంటే ఎక్కువ అమ్మాయిల్ని మనసులు దోచే దొంగని బాగా తెలుసు. సో అందుకే ఫేవరెట్ గాడ్ కూడా అయితే. ఫేవరెట్ గాడా? అంటే అమ్మాయిలతో రొమాన్స్ చేయడం తెలుసు కదా బాగా. కరెక్టే. కనీసం దేవుడిని చూసైనా అబ్బాయిలు నేర్చుకుంటారని మధ్యన రొమాంటిక్ అబ్బాయిలు దొరకడం కష్టం. కొంచెం అంటే నేర్చుకోండి. కొంచెం దేవుడిని చూసంటే నేర్చుకోండి. ఓకే మమత, వెల్కమ్ టు స్టార్ వనిత అండ్ గుడ్ లక్. ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఇవాళ. అంటే నువ్వు కృష్ణుడు గురించి తెలుసుకున్నవి, నీకు తెలిసినవి అన్ని. ఓకే ఓకే. హాయ్ శిరీష. హలో, ఎలా ఉన్నారు? గుడ్. నేను బాగున్నాను. చాలా బాగున్నాను. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ కృష్ణాష్టమి. థ్యాంక్ యూ. శిరీష, మీ ఇంట్లో ఉన్నాడు ఉన్నాడుగా కొంట కృష్ణుడు. మేబీ ఫ్యూచర్ లో ఈయన కంటే వాడు ఇంకా కొంటగా అవుతాడేమో. అసలు డౌటే అక్కర్లా. ఇవాళ రేపు జనరేషన్ ని అసలు ఏమీ శంకించక్కర్లా. 100% మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారా? దానికి మించి అంత మించి అనమాట. మించి వెళ్ళకపోతే చాలు అంతే. సో వాడి గురించి 2 కబుర్లు. వాడు అంటే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అనుకున్నాను నిజంగానే కొంచెం కోతిలా ఉండాలి. మా హస్బెండ్ వచ్చి సైలెంట్ కదా, సో కొంచెం కోతిలాగా ఉండాలి, బాగా అల్లరి చేయాలి, ఇల్లంతా సరదా. మా ఓవరాల్ ఫ్యామిలీలో వాడు ఒక్కడే అబ్బాయి అన్నమాట. అవును, మీరు ముగ్గురు మా ఫ్యామిలీ అంతా లేడీస్ బ్యాచ్ కాబట్టి ఫుల్ హంగామా ఉండాలి అని చెప్పి అనుకున్నా. బట్ హంగామా కాదు, ఊపిరాడట్లేదు. ఎందుకు కోరుకున్నాను రా బాబు అనిపించింది కదా. అలా కడుపుతున్నప్పుడు ఇంకొకసారి కోరుకోకూడదు అనిపించింది. అసలే ఆ టైంలో అనుకున్నవన్నీ జరుగుతాయి. సీరియస్లీ ఫేస్ చేస్తున్నాను నేను రోజు ఆ విషయాన్ని. వాడికి ఇప్పుడు 3 కంప్లీట్. ఓకే. సో స్కూల్ వెళ్తున్నాడా? గుడ్ లక్ శిరీష. ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాం మనం. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. హాయ్ అండి. సరస్వతి, మీరేం చేస్తున్నారు? మూవీస్ లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఓకే. సో సరస్వతి, కృష్ణాష్టమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా చేసుకున్నాం. నా ఫేవరెట్ గాడ్ కృష్ణుడు. ఓకే. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం. ఏమి ఇష్టం కృష్ణుడిలో? అంటే అమ్మాయిలని ఇంప్రెస్ చేయడం కానీ. ఏమండి, ఒక అబ్బాయి బయట అలా ఏడిపిస్తుంటేనేమో చీ బుద్ధి లేదా, చీ సిగ్గు లేదా అని తిడుతుంటాము. కానీ కృష్ణుడు అంతమంది అమ్మాయిలు అది నచ్చుతోందంట వీళ్ళకి. వావ్. ఇంకేమి ఇష్టం? ఇంకేం లేదు, ఆయన చిలిపి చేష్టలు, ఇంకా ఆయన చేసేవన్నీ చాలా ఇష్టం. ఓకే. కృష్ణుడు ఇష్టం అన్నావు, ఆ కొంటతనం ఇష్టం అన్నావు. నీ కృష్ణుడు లాంటి భర్త రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద షో. సో ఇటు హాయ్.
హాయ్ సింధు ఏం చేస్తున్నారు? నేను ప్రెసెంట్ నీ వెబ్ సిరీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో అన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చేసా. అంతే, వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, అంతే, ఆ ఫ్లో ఉంటే చాలు. అంతేగా? అంతే. హ్యాపీ కృష్ణాష్టమి సింధు. సేమ్ టు అండి, మీకు కూడా హ్యాపీ కృష్ణాష్టమి. థ్యాంక్ యూ. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తుంటారు శ్రీకృష్ణాష్టమి? కృష్ణాష్టమి అనగానే ముందు గుర్తొచ్చేది ఏంటనంటే ఉట్టి కొట్టడం. అవును. సో నాకు అది చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. మా ఏరియాలో అయిపోగానే ఇంక పక్క గల్లీలో కూడా ఉట్టి ఎప్పుడు తయారు చేస్తారు, అందులోకి ఎప్పుడు దూరదామా అని చెప్పేసి ఎప్పుడు అలా ఉండేదాన్ని. ఇది అయిపోయింది కదా, అక్కడే అమ్మాయి కొట్టింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుకునేవారు. బట్ నేను మాత్రం గొడవ పడకుండా వెళ్ళి ఉట్టు కొట్టేయడం, మధ్యలో పాయింట్స్ అన్ని తీసుకోవడం, జాగ్రత్తగా దాచిపెట్టడం. అంటే అప్పుడు చెప్పేవాళ్ళు కదా అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, ఆ ఉట్టి కొట్టిన డబ్బులు తీసుకుని మన బుక్స్ లో గానీ అండ్ అలానే మన దగ్గర దాచుకుంటే ఇంకా చాలా డబ్బులు అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. మోస్ట్లీ నిజమే. అంటే చిన్నప్పుడు చేసేవని భలే వెరైటీగా ఉంటాయి. నెమలికలు తెచ్చి పెట్టుకుంటే అవి ఇంకా పిల్లలు పెడతాయని వాటికి పెట్టడం. సో యా, ఓకే. సో అది మీకు కృష్ణాష్టమి అనగానే గుర్తొచ్చేటువంటి మెమరీ. సో ఇప్పటికీ ఆడుతున్నారా, ఉట్టి కొడుతున్నారా? సీరియల్స్ లో ఎలానో జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఈవెంట్స్. సో స్పెషల్లీ ఈ రోజు మాకు అంతటి అదృష్టాన్ని మీరు కల్పించారు. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. సో నలుగురు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ ని మొదలు పెట్టేద్దాము. మరి ఈ ఎపిసోడ్ లో ఒక్కటే ట్రోఫీ. ఆ ట్రోఫీ మీ నలుగురులో ఎవరికో ఒకళ్ళకి మాత్రమే వెళ్తుంది. ఆ ట్రోఫీ ఏంటో ఫస్ట్ చూపించేస్తా మీకు. ట్రోఫీ ప్లీజ్. సో ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ట్రోఫీ. ఉట్టి మీద ఉన్న వెన్నని పడుకున్న వాళ్ళకి తెలియకుండా కృష్ణుడు ఎలా అయితే దొంగిలించేసాడో అలా తీసుకెళ్ళిపోవాలి ఈ ట్రోఫీ మీరు. యా, లేకపోతే వదలరు, అంత ఈజీగా వదలరు. సో చాలా జాగ్రత్తగా గెలుచుకోవాలి. ఆల్ ది బెస్ట్ నలుగురికి. సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఆటంటే ఆటే. సో గేమ్ ఏంటంటే ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకే, ఈ టిన్ తీసుకుంటారు, ఇక్కడ నించుంటారు కరెక్ట్ గా రింగ్ బ్యాక్ సైడ్. ఇద్దరు కలిసి ఆడతారు. మమత మీరు ఇక్కడ, శిరీష మీరు అక్కడ నించుంటారు. ఈ బాల్ ఇందులో వేస్తారు, ట్యాప్ చేయగానే క్యాచ్ పట్టుకుని ఇందులో వేసేసుకుంటారు. నెక్స్ట్ ఇంకో ఫ్లవర్. ఈ వైట్ లైన్ దాటకుండా ఈ ఫ్లవర్ ఆ బాక్స్ లో వేయాలి. ఒకవేళ పడితే పడినట్టు, లేకపోతే ఇంకా వదిలేసి నెక్స్ట్ మళ్ళీ బాల్కి వెళ్ళిపోవాలి. అలాగే బాల్ కూడా అంతే. మీరు ఇక్కడ క్యాచ్ పట్టుకోలేకపోయారు అనుకో, ఒకవేళ ఇంకా వదిలేయాలి, ఇది లేనట్టే. నెక్స్ట్ ఫ్లవర్కి వెళ్ళిపోవాలి. ఒక బాల్ ఒక ఫ్లవర్, పడినా పడకపోయినా. సో ఫైనల్ గా మీ దగ్గర ఎన్ని ఫ్లవర్స్ అండ్ ఎన్ని బాల్స్ ఉన్నాయి అనేది చూస్తాం. ఒక బాల్ కి 10 కాయిన్స్, ఒక ఫ్లవర్ కి 10 కాయిన్స్. రెడీ? సో స్టార్ట్. 3, 2, 1 గో. ఓకే, కొంచెం బాల్ గట్టి కొట్టుకోవచ్చు. అయిపోతున్నాయి బాల్స్, ఇంక రెండే ఉన్నాయి. 1, 2, 3 and 4. 4 balls. ఓకే, ఫ్లవర్స్ 4 అంతే. 1, 2, 3 and 4. మొత్తం 80 కాయిన్స్. ఓ థ్యాంక్ యూ. 1, 2, 3, 4 and 5. 5 balls. 5 flowers. 5 flowers. 1, 2, 3, 4, 5. చూడడానికి ఈజీగానే ఉంది కానీ ఆడుతుంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. ఆల్టర్నేట్ వెళ్ళాలి లేదా అన్నది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఆ ఆల్టర్నేట్ దగ్గరే ఉంది కథ అంతా. సరస్వతి అండ్ సింధు రెడీయా? రెడీ. కమ్. 3, 2, 1 గో. ఓకే, ఒక బాల్ ఒక ఫ్లవర్. కాన్సంట్రేట్. అయిపోయి 1, 2, 3 and 4. ఫ్లవర్స్ మాత్రం 3 ఉన్నాయి కదా. సో 70 కాయిన్స్. థ్యాంక్ యూ. 1, 2, 3 and 4 సేమ్.
ఫ్లవర్స్ 1 2 3 4 80 కాయిన్స్. కృష్ణుడు కూడా ఇలాగే కనపడిన వాళ్ళందరి మీద అన్ని విసిరేవాడంట. కాకపోతే తెలుసా ఆయన ఇలా పాలు పట్టుకుని వెళ్తుంటే రాళ్ళేసి కొట్టుకుని వాళ్ళ వెనకాల వెళ్తూ పాలు తాగేసేవాడంట. వాళ్ళు తీరా అమ్ముకుందామని చూసేసరికి పాలు లేవు, కుండలో ఏమీ లేవు. ఒట్టి కుండ మాత్రం తీసుకొని వెళ్తుండేవాళ్ళు. సో ఇలాంటి లీలలు చాలా చాలా విన్నాము అండ్ ఇది నాకు చాలా నచ్చింది. సో నీకు అలాంటిది ఏమో తెలుసా? యాక్చువల్లీ నాకు పర్సనల్ గా కృష్ణుడు అనగానే గుర్తొచ్చేది రాధా. సో వాళ్ళిద్దరి లవ్ కదా. సో హార్ట్ టచింగ్. ఇంకా ఆయన ఉంటే పక్కన అంటే ఏ దేవుడి విషయంలో మనం రాధని ఇమాజిన్ చేసుకోం, మనల్ని కేవలం కృష్ణుడి విషయంలో మాత్రం అయ్యో రాధని ఉంటే బాగుండాలి. కరెక్ట్. తెలుసా అంటే రాధా ఒకసారి అడిగిందంట కృష్ణుడిని. ఏమని అడిగిందట? నేను ఎక్కడెక్కడ లేను కృష్ణ, ప్రతి చోట నేను ఉన్నానని చెప్తున్నావు, నీ హృదయంలో ఉన్నానంటున్నావు, నీ పక్కన ఉన్నానంటున్నావు, నీ ప్రేమలో ఉన్నానంటున్నావు, నేను లేని చోట ఎక్కడా అని అంటే కృష్ణుడు చెప్పాడంట నా తలరాతలో లేవు నువ్వు అని. సో అందుకే రాధాకృష్ణులు అంటాం కానీ ఆయన పెళ్లి చేసుకోలే రాధని. రాధా ఈజ్ హిజ్ లవ్. అలాగే రాధకు కూడా కృష్ణ ఈజ్ హర్ లవ్. అంతే, నెవర్ ఎండింగ్ లవ్ అది. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు వాళ్ళిద్దరు, అంటే ఒకటి కాలేకపోయారు. బట్ ద ప్యూర్ లవ్ బాండ్ ఈ రోజుకి కూడా మనం చెప్పుకుంటాం రాధాకృష్ణ అని చెప్పి. సో ఆ కృష్ణాష్టమి రోజున ఫస్ట్ రౌండ్ ఆటే శుభ్రంగా ఆడేశారు నలుగురు. అండ్ లీడ్ స్కోర్ లో ఉన్నది మాత్రం మమత విత్ 100 కాయిన్స్. సో ఇప్పుడు ఆడేద్దాం మన సెకండ్ రౌండ్ పకడో. సో ఇదే మన సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో అటుపక్కున్న కోళ్ళని ఇటు పక్కకు తీసుకెళ్ళాలి మీరు. ఇది కూడా అంతే, ఇందాకట్లాగా ఇద్దరిద్దరు ఆడతారు. ఫస్ట్ శిరీష అండ్ మమత ఒక కోడిని పట్టుకుని ఈ కోన్స్ మధ్యలోంచి దాటుకుంటూ వచ్చి కోడిని అక్కడ పెట్టేస్తారు. ఒక్కొక్క కోడి తీసుకెళ్ళాలి. సో అలా 4 కోళ్ళు తీసుకెళ్తారు ఇక్కడి నుంచి అక్కడికి. అంటే వచ్చేటప్పుడు మామూలుగా వచ్చేయచ్చు, కోడిని పట్టుకుని వెళ్ళేటప్పుడు మాత్రం కోన్స్ మధ్యలోంచి వెళ్ళాలి. 4 అక్కడ ఎవరైతే ఫాస్ట్ గా పెట్టేసిన తర్వాత బజర్ నొక్కాలి. అప్పుడు పక్క వాళ్ళ గేమ్ అక్కడితో ఆగిపోయినట్టు. అండ్ కోళ్ళన్నీ నించునే ఉండాలి, పడుకున్న కోళ్ళు కౌంట్ చేయం. ఒకవేళ మీరు తీసుకెళ్లేటప్పుడు పడిపోతే అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ వెళ్ళండి. ఓకే, వెరీ సింపుల్. కాకపోతే ఇది కూడా అంతే, ఇందాకట్లాగా ఫాస్ట్ గా ఆడి బజర్ ఎవరు ఫస్ట్ కొడతారు అనే దాని మీద ఉంటుంది. మొత్తం 50 కాయిన్స్ గెయిన్ చేయొచ్చు. 4 కోళ్ళకి 40 కాయిన్లు, బజర్ కి 10 కాయిన్లు, 50. సో బజర్ కొట్టే టైం కి పక్కన వాళ్ళు ఎన్ని కోళ్ళు పెడితే అన్ని టెన్స్. రెడీ మమత? కమ్ 1 2 3 స్టార్ట్. అయిపోయింది. మొత్తానికి ఇది బజర్ కొట్టాక పెట్టావు. సో ఇది నేను కౌంట్ చేయలేను. సో 30 కాయిన్స్. థ్యాంక్ యూ. అండ్ మీకు 50 కాయిన్స్. ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి మా కోళ్ళని పిలుస్తాం. మీరు గెలిచారు కాబట్టి మీరు 2 సెలెక్ట్ చేసుకుంటారు. శిరీష మీరు 1 సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో చూద్దాం. మమత ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. 2 కోళ్ళు చెప్పండి ఏవైనా. 3. కోడ్ నెంబర్ 3. ఓకే, సో 20 యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఇంకో కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 1. ఓకే, కోడ్ నెంబర్ 1. అగైన్ 20 కాయిన్స్. ఈ 20 కూడా యాడ్ చేసాక 190. ఇప్పుడు నువ్వు ఒక కోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 6. కోడ్ నెంబర్ 6. ఓకే, So 140 is your score now, Sirisha. Okay, thank you. Saraswati and Sindhu, come. 3 to 1, go.
పట్టుకోండి 30 అండ్ మీకు 50. నువ్వు గెలిచావు కాబట్టి సరస్వతి ఇప్పుడు నువ్వు 2 కోడ్లు సెలెక్ట్ చేసుకోవాలి. 2 ఓకే. కోడ్ నెంబర్ 2. ఇంకొక ఛాన్స్. 5. కోడ్ నెంబర్ 5 ఓకే. సో మొత్తం నీ స్కోర్ ఇప్పుడు ఈ 15 కూడా యాడ్ చేసేసిన తర్వాత 165. అండ్ సింధు 7. కోడ్ నెంబర్ 7 ఓకే. కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి అందరి స్కోర్స్ ఒకసారి చూసేద్దాము. అండ్ yes స్టిల్ లీడ్ లో ఉంది మమత విత్ 190 కాయిన్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ ఆడబోతున్నాము. ఆ రౌండ్ పేరు బోలో బోలో. అండ్ థర్డ్ రౌండ్ ఆడబోతున్నాము. ఈ రౌండ్ లో 4 కార్డులు ఉంటాయి ఎల్ఈడి స్క్రీన్ మీద. ఓకే, ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద ఉన్న కార్డ్స్ లోంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ABCD. ఆ కార్డ్ వెనకాల సినిమా పేరు ఉంటుంది, మిస్సింగ్ లెటర్స్ తో ఉంటుంది. ఆ సినిమా పేరుని మీరు చూడగానే చెప్పేయగలిగితే 30 కాయిన్స్ వస్తాయి. గెస్ చేసి ఆ మూవీ నేమ్ ఏమై ఉంటుంది అని చెప్పేయగలిగితే. ఒకవేళ తెలియకపోతే క్లూకి వెళ్ళొచ్చు. సో క్లూకి వెళ్ళినప్పుడు -10 కాయిన్స్ చేసి మీకు ఎల్ఈడి మీద ఒక క్లూ చూపిస్తాం స్క్రీన్ పైన. అప్పుడు మీకు చెప్పేస్తారు మ్యాథ్స్. అప్పుడు కూడా మీకు తెలియకపోతే ఇంకో క్లూకి అడగచ్చు. ఆ క్లూ నేను చెప్తాను, ఇంకో 10 కాయిన్స్ తీసుకోండి. సో తక్కువలో తక్కువ 10 కాయిన్లు గెలవచ్చు. చూడగానే చెప్పేస్తే 30 కాయిన్స్. ఇదంతా 1 మినిట్ టైంలో అయిపోవాలి. తను సెలెక్ట్ చేసుకున్న కార్డ్ లో ఉన్న క్వశ్చన్ కి నీకు ఆన్సర్ తెలిస్తే నువ్వు బజర్ నొక్కచ్చు. ఒకవేళ తను చెప్పలేకపోతే అప్పుడు నిన్ను అడుగుతాము. రైట్ ఆన్సర్ చెప్తే 10 కాయిన్స్. ఓకేనా? రాంగ్ ఆన్సర్ చెప్తే -10 కాయిన్స్. సో ఖచ్చితంగా తెలుసు అంటేనే నొక్కండి. ఓకే, కాన్ఫిడెంట్ అంటే నొక్కండి. మేబీ ఒక క్లూ చూసిన తర్వాత మీకు మీరు అనుకున్న సినిమా క్లియర్ గా తెలిసిపోతుంది కదా, అప్పుడు నొక్కండి. ఓకే, కృష్ణుడు అనగానే నీకేం గుర్తొస్తుంది? లైక్ తనకి రాధా కృష్ణుడు ఆ లవ్ స్టోరీ అలా చెప్పింది కదా, లైక్ నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు కృష్ణుడికి అని? నేను ఎప్పుడు బుక్స్ లో ఇవి ఉంటాయి కదా, నెమలికలు ఉంటాయి కదా, అవి పెట్టుకొని అదొక నమ్మకం నాకు, నెమలి వస్తుందని చెప్పేసి. నెమలి వస్తుందా? వచ్చిందా? అదొక నమ్మకం. వచ్చిందా? చాలా వరకు ట్రై చేసి ఎప్పుడు రాలేదు. అంటే కాదు, నెమలి పెడితే నెమలికి వస్తుందా? నెమలి నీకు అదే మరి అర్థం కావట్లే. అంటే మనకు తెలిసిందైతే నాకు తెలిసింది వేరు. అక్కడ సరస్వతి చెప్పేది విను. నెమలిక పెడితే నెమలి వస్తుంది బుక్లోకి. ఎక్కడికి? బుక్లోకి వస్తుంది మళ్ళీ. అది కూడా అప్పుడు వర్షం కూడా వస్తుంది, అప్పుడు పురి కూడా ఇస్తుంది. నైట్ టైమ్స్ డాన్స్ కూడా చేస్తుంది. అది డాన్స్ కూడా చేస్తుంది అంట. తన స్పెషాలిటీ. అంతే. వెరీ గుడ్. నీకు కనిపించింది, మాకు కనపడాలని రూల్ లేదు. కానీ వచ్చిందా నెమలి? రాలేదు, అదే ట్రై చేస్తున్నా వస్తుందేమో చూస్తున్నాను. నేను పిలిపించిన నెమల్ని. ఏదో ఒకసారి నెమలి పాట పెట్టండి. నేను పిలిస్తే ఈ నెమలి వస్తుంది. ఎప్పుడు బటన్ నొక్కితే అప్పుడు వస్తుంది. సో అలా నెమలికలు పెట్టుకుంటే నెమళ్ళు వస్తాయి. కొత్త విషయం ఒకటి తెలుసుకున్న సందర్భాల్లో ఈ రౌండ్ మొదలు పెట్టచ్చు మనం. సో ఫస్ట్ లీడ్ లో మమత ఉంది కాబట్టి మమత నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ABCD. కార్డ్ ఏ సెలెక్ట్ చేసుకుంది. కార్డ్ ఏ ఓపెన్ చేసేయండి మమత కోసం.
బాహుబలి. కరెక్ట్ గా చూడు. కాదు. తెలియకపోతే క్లూకి వెళ్ళు. క్లూ. -10 కాయిన్స్. ప్రభాస్ హీరో. ఇంకోటి ఏదో మిస్ అవుతోందిగా చూడు. బాహుబలి. చూడు అక్కడ ఫిట్ అవుతుందా? అదే ఒక ఇంకోటి మిగిలిపోతుంది కదా. అదికే. అదే ఏంటి? తెలియకపోతే క్లూకి వెళ్ళు. ఇంకో క్లూ. -10 కాయిన్స్. డైరెక్టర్ రాజమౌళి గారు. తెలుసు అండి, తెలుసు. అది క్లూవా? నాకు తెలుసు. తెలుసు లెటర్. అది కూడా క్లూనా? చెప్పండి. 10 పాయింట్స్ వేస్ట్. కమాన్ ఫాస్ట్. పాస్ ఉందా? లేదు, ఫెయిలే. పాస్ లేదు, టైం అయిపోయింది. కాదు, ఫెయిలే. శిరీష నువ్వు చెప్పు. యాక్చువల్లీ 2 ఉన్నాయి, కానీ ప్రభాస్ చెప్పాక ఇంకోటి మిస్ అయ్యాను నేను. బాహుబలి 2. సో బాహుబలి 2 ఇస్ రైట్ ఆన్సర్. 10 కాయిన్స్ శిరీష. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే శిరీష. ఏ కార్డ్ కావాలి చెప్పు నీకు. నా ఇనిషియల్ డి. ఓకే, డి. కార్డ్ డి లో ఉన్న మూవీ నేమ్ చూసేద్దాము. బడ్జెట్ అవసరం లేదు. గోపాల గోపాల. గోపాల గోపాల ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సరస్వతి. ఓకే, ఏ కార్డ్ కావాలి చెప్పు. బి. బి. ఓకే, కార్డ్ బి. అది సినిమా పేరు. క్లూ ఇస్తారా? ఎందుకు ఇవ్వను? 10 కాయిన్లు ఇస్తావా? ఓకే, -10 కాయిన్స్ అండ్ ఎల్ఈడి క్లూ ప్లీజ్. ఎన్టీ రామారావు గారు హీరో. జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన. నో, తెలియకపోతే ఇంకో క్లూకి వెళ్ళొచ్చు. తెలియదు. ఇంకో క్లూ. ఓకే, -10 కాయిన్స్. ఇంకో క్లూ ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా చేశారు. వెరీ హిట్ ఫిలిం. ఇప్పటికీ చాలా సినిమాలకు ఎగ్జాంపుల్ గా ఉన్నటువంటి సినిమా. ఆ తర్వాత దీన్ని కలర్ లో కూడా రిలీజ్ చేశారు. ఇంకెంతకంటే నేను క్లూలు ఇవ్వలేను. చూసేస్తుంది ఆ స్క్రీన్. ఎన్టీఆర్ చెప్పినప్పుడే పోయింది అక్కడ. మళ్ళీ ఇంకా ఎన్టీఆర్ తెలియలేదు, కృష్ణ. ఎంత కాన్సన్ట్రేటెడ్ కంటే ఏదో వస్తుంది ఇప్పుడు అక్కడ నుంచి మనకి, ఏదో దివ్య శక్తి. ఓకే, నువ్వు చెప్పు శిరీష. మాయా బజార్. మాయా బజార్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూద్దాం లాస్ట్. ఇంకా సింధు. సింధు రెడీ? యా. కార్డ్ సి లో మూవీ నేమ్ ఏముందో చూపించండి ప్లీజ్. అది సినిమా. కృష్ణార్జున. కృష్ణార్జున ఇస్ ద రైట్ ఆన్సర్. అందమైన భామలు. అలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. లీడ్ లో ఉంది శిరీష అండ్ మమత విత్ 180 and 190 కాయిన్స్. సో ఇప్పుడు మీకు ఇంకొన్ని కాయిన్స్ తెచ్చిపెట్టేటువంటి గోల్డెన్ రౌండ్, మా గోల్డెన్ ఆఫర్. సో ఇది మా గోల్డెన్ ఆఫర్. ఈ కన్నంలోంచి మీ చేయి పెట్టి ఆ చిన్న గోల్డ్ బార్ ని పెద్ద గోల్డ్ బార్ ని బయటికి తీసేస్తే, 2 తీస్తే 80 కాయిన్లు గెలుచుకోవచ్చు. ఓకే, చిన్నది ఒకటి తీస్తే 30 కాయిన్స్, పెద్దది ఒకటి తీస్తే 50 కాయిన్స్. కానీ ఇది లీడ్ స్కోరర్స్ ఫ్రీగా ఆడొచ్చు. సెకండ్ లీడ్ లో ఉన్న సరస్వతి నువ్వు ఆడాలంటే 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. నువ్వు ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఎదిరించి ఆడాలి. తక్కువ మార్క్స్ ఉన్నాయి కదా. 155 ఉన్నాయి మన దగ్గర. అసలే తక్కువ ఉన్నాయి, ఇంకా ఇవ్వాలి. యా, రండి మమత. వచ్చేసింది. ఇప్పుడు పెద్దది.
కొంచెం కష్టపడాలి కొంచెం. ఏంటిదంటుంది? యా దీనికంటే కొంచెం కష్టపడాలి అంతే, కానీ తీసేయచ్చు. ఇంపాసిబుల్ అయితే కాదు. వచ్చేసింది 80 coins. 80 coins. Congratulations. శిరీష రండి కమ్. సేమ్ స్కోర్ తో స్టార్ట్ అయింది 190 తో ఈ రౌండ్ స్టార్ట్ అయింది గోల్డెన్ ఆఫర్. తను మాత్రం 270కి వెళ్ళింది. తర్వాత మీ ఇష్టం ఇంకా. అంతే అలాగే తీయండి. యా సూపర్. మనకి కొంచెం బరువు ఉంటుంది. ప్రిపేర్. బాబోయ్ ఇది నాకంటే పడుతుందిగా. నా చేతులు జారుతున్నాయి కూడా. ఓకే అంతే అంతే అంతే. కొంచెం సరిగ్గా పట్టు. ఇందాక అది ఎలా పట్టుకున్నారు అలా పట్టుకుని తీసేయండి అంతే. ఎస్ 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 ఎస్. అలాగే అలాగే అలాగే. ట్రై 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 ట్రై. తీసేయండి తీసేయండి. రౌండ్ ఎలా ఉంది చెప్పు. యాక్చువల్లీ ఇట్ ఈస్ పర్సనల్ వీక్ పాయింట్ అనుకోవాలేమో దీన్ని. నాకు చాలా స్వెట్ వస్తుంది అరచేతులు అరకాళ్ళు. నేను ముందే అనుకున్నా. అందుకే ఎట్లా ఇస్తాను నేను. 30 coins. అండ్ ఇప్పుడు సరస్వతి ఆడతావా? నువ్వు ఆడతానంటే మాకు 10 coins ఇవ్వాలి. -10 coins ఫ్రమ్ సరస్వతి. అసలు బార్ లేస్తుందా? మామూలుగా బరువు. అరే నెమలి చూపిస్తుందా? నెమలి చల్లగుండా. నువ్వు అసలు నెమలి ఇస్తావా? కంపల్సరీ జైల్లో పెడతారు. దానంత వెయిట్ అయినా ఉన్నావా? అది వెయిట్ ఉంది కానీ నీ చేయి సన్నగా ఉంది కాబట్టి ఈజీగానే రావాలి. వస్తుంది. అరే నీకు నెమ్మలి ఇస్తారా రా బంగారం? అదేం చేసుకుంటది. నెమలిస్తా నెమలికిస్తా. నెమ్మలి పిచ్చేటో అదే అదే. ఓకే మనకైతే పాయింట్స్ ఏం రాలేదమ్మా. సరేనా? ఉన్న 10 కాయిన్లు అయితే పోయాయి. అండ్ నువ్వు ట్రై చేస్తావా సింధు? ట్రై చేద్దాం. ఒక 20 coins. -20. 20 కాయిన్లు ఇచ్చావు. అందరికంటే ఎక్కువ చందా ఇచ్చింది నువ్వే ఈ రౌండ్ కి. హ్యాండ్ మొత్తం పెట్టొద్దు. ఫింగర్స్ తో పట్టుకొని ఇంకో హ్యాండ్ తో పట్టు. వచ్చేసి అంతే అలాగే హ్యాండ్ మొత్తం వద్దు. వచ్చేసింది సింధు. అలానే అలానే సింధు అలానే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇందాక కరెక్ట్ పట్టుకున్నావు. అంటే మీ ఆమ్ మొత్తం లోపల పెట్టుకుని చెయ్యిలా పెట్టు. ఇలా పెట్టి తీయి. చేతి మీద పెట్టుకోదాన్ని. గ్లాస్ బ్యాలెన్స్ చేసుకోండి. తీ అలాగే తీ బయటికి తీ. ఈ హ్యాండ్ తో పట్టుకోండి. ఈ హ్యాండ్ తో పట్టుకోండి. గ్లాస్ బ్యాలెన్స్ చేసుకోండి. లాగు. అంతే అంతే. వెరీ గుడ్. ఇంకోటి ఉంది. అయిపోలే ఇంకా. కొంచెం కష్టపడి అంతే అంతే లాగే. అంతే అంతే వచ్చేసింది. గంట మోగింది. 165 is your score. సో అలా గోల్డెన్ ఆఫర్ అయిపోయిందండి. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి వీళ్ళ స్కోర్లు చూసేద్దాం. అండ్ లీడ్ లో ఉంది అగైన్ మమత విత్ 270 coins. సో ఈ రౌండ్ లో నేను క్వశ్చన్స్ అడిగేస్తాను. మీరు ఆన్సర్స్ చేయాలి. బోల్డ్ అని గిఫ్ట్స్ గెలిచేసుకోవచ్చు. సో గెట్ రెడీ. ఆడేద్దాము. చెప్పుకోండి చూద్దాం. సో ఆడేద్దాము మనం 4th రౌండ్. ఈ రౌండ్ లో నేను 4 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ కి బజర్ నొక్కి ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే రైట్ ఆన్సర్ చెప్తే స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ వెనకాల మీకు ఒక్కొక్క కాయిన్ వెనకాల ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది. సో కొన్ని కాయిన్స్ వెనకాల 10 grams ఆఫ్ గోల్డ్ బ్యాంగిల్స్, కొన్ని కాయిన్స్ వెనకాల బైక్, స్కూటీ, కొన్ని కాయిన్స్ వెనకాల మీ స్కోర్ ఇంకా పెంచేటువంటి ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ 50 అలాంటి కాయిన్స్, అండ్ కొన్ని కాయిన్స్ వెనకాల మీకు కావాల్సిన గిఫ్ట్స్, రెగ్యులర్ గిఫ్ట్స్. సో ఏవైనా ఉండొచ్చు. ప్రతి కాయిన్ వెనకాల ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అలా రైట్ ఆన్సర్ చెప్తే ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకుని ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీరు తీసుకోవచ్చు.
రాంగ్ ఆన్సర్ చెప్తే బజర్ నొక్కి -10 కాయిన్స్. ఓకే ఓకే, సో ఈ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడి తల్లి పేరేంటి? సింధు. యశోద. ఇంకో తల్లి పేరు? కొంచెం ఏదైనా క్లూ ఇవ్వచ్చు కదా. తెలుసు బట్ వసుదేవుడు వాళ్ళ వైఫ్ కన్న తల్లి, శ్రీకృష్ణుడి కన్న తల్లి గుర్తు రావట్లేదు. బట్ యశోద. ఓకే, యశోద కూడా తల్లి. ఓకే, రైట్ ఆన్సర్ దేవకి. ఎస్, థ్యాంక్ యూ. దేవకి కన్న తల్లి, యశోద పెంచిన తల్లి. ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ ఫర్ సింధు కదా. ఎస్ ఫర్ సింధు. ఓకే, శ్యామల, సింధు, శిరీష ఎన్ని ఉన్నాయి? ఇంతమంది ఎస్లు ఉన్నారా? సరస్వతి. సరస్వతి. ఓకే, లెటర్ ఎస్. సో ఆ 20 కాయిన్స్ నీ స్కోర్ లో యాడ్ చేసేద్దాము. నీ స్కోర్ ఇప్పుడు 185. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. రెడీ? మహాభారతంలో ఇంకొకళ్ళని కూడా కృష్ణ అంటారు. కృష్ణుడు కాకుండా ఇంకొకళ్ళని కూడా కృష్ణ అని పిలుస్తారు, సంబోధిస్తారు. అది ఎవరు? కృష్ణార్జున్. బజర్ నొక్కి చెప్పాలి. కృష్ణార్జున్ కాదు. సినిమా అది. మహాభారతంలో ఇంకొకళ్ళని కూడా కృష్ణ అని పిలుస్తారు. అది ఎవరిని? కృష్ణుణ్ణి కాకుండా ఆయన చెల్లెలు వరస అనుకోవచ్చు. చెప్పు చెప్పు. ద్రౌపది. ద్రౌపది ఇస్ ద రైట్ ఆన్సర్. కృష్ణుడి చెల్లెలు ద్రౌపది. సో ఆమెని కూడా కృష్ణ అని సంబోధిస్తారు. ఓకే, పిలవడం వరకు. సో ఎందుకు కృష్ణ అంటారు అంటే, కృష్ణ అంటే నలుపు. ఓకే, యా, నలుపు రంగుని మనం కృష్ణ అంటాం. అంటే ఈయన కూడా నీలమేఘశ్యాముడు. తులసి నల్లగా ఉన్న తులసిని కూడా కృష్ణ తులసి అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అలాగే ద్రౌపది కూడా నల్లగా ఉంటూ చాలా అందంగా ఉంటుందట ఆవిడ. ఆ నలుపులో కూడా ఒక రకమైన అందం ఆవిడది. సో అందుకే ఆవిడ్ని కృష్ణ అని పిలుస్తారు. అందుకే నేను కృష్ణ తులసిలో ఫుల్ బ్లాక్ గెటప్ వేసుకొని ఉండేది అనమాట. కృష్ణ సీరియల్ లో నా పేరు. డార్క్ మేకప్ వేసుకొని. నిజమే, మనకి కృష్ణ తులసి బయట మొక్క కూడా నల్లగా ఉంటాయి ఆకులు కొంచెం. సో కృష్ణ అంటే నలుపు అర్థం. సో ఈయనని అందరూ నీలి మేఘశ్యాముడు అంటారు, కానీ నీలమేఘశ్యాముడు. నీలి అంటే బ్లూ, నీల అంటే బ్లాక్. సో యాక్చువల్ కలర్ బ్లాక్. అందరూ మనం బ్లూ అనుకుంటాం కానీ, అంటే ఎన్టీ రామారావు గారు బ్లూ పెయింట్ వేసుకున్నారు కాబట్టి మనం బ్లూ ఫిక్స్ అయిపోయాము. రాముడు కూడా బ్లూ ఉంటారు. యాక్చువల్ కలర్ అయితే బ్లాక్. అది. సో ద్రౌపదిని కూడా కృష్ణ అని పిలుస్తారు. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఐ. నెక్స్ట్ క్వశ్చన్. 2 క్వశ్చన్స్ అయిపోయాయి, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణుడి జీవనం అంతా, అంటే కృష్ణుడి గురించి కథ కానీ కృష్ణుడి జీవనం అంతా ఏ యుగంలో జరిగింది? అది ఏ యుగంగా చెప్పుకుంటాం మనం? ద్వాపర యుగం. ద్వాపర యుగం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ద్వాపర యుగం ఇస్ ద రైట్ ఆన్సర్. కృష్ణుడి జీవనం అంతా కూడా ద్వాపర యుగంలో జరిగింది. అంతకుముందు రాముడు, అది త్రేతాయుగం. అంతకుముందు దేవతలు యుగం, అది కృతయుగం అంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు రాక్షసులో మనం ఉన్నాం, కలియుగంలో. ఎస్, సో అలా. ఇంకో కాయిన్. ఆర్. లెటర్ ఆర్. సూపర్, 30 కాయిన్స్ కూడా యాడ్ చేసేద్దాము. నీ స్కోర్ ఇప్పుడు 215. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ రౌండ్. ధర్మరాజు తల్లి. ధర్మరాజు తెలుసు కదా, పాండవుల్లో అగ్రజుడు. పెద్దగా పరిచయం లేదు మాకు, పెద్ద పరిచయం చదువుకోవడమే. సో ధర్మరాజు తల్లి కుంతీదేవి కృష్ణునికి వరసకి ఏమవుతుంది? ధర్మరాజు తల్లి కుంతీదేవి కృష్ణుడికి వరసకి ఏమవుతుంది? అత్త వరస. రైట్ ఆన్సర్. ఫైన్. నిజంగా కృష్ణాష్టమి అంటే మొత్తం అమ్మాయిలదే హడావడంతా, అమ్మాయిలది చిన్నపిల్లలది.
కదా. చిన్న చిన్న పిల్లలందరికీ కృష్ణ వేషం వేసాడు అండ్ అమ్మాయిలందరూనేమో చక్కగా ఇలా రెడీ అయ్యి గోపికల వేషాలు వేసుకుని ముందు ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలమ్మా. ఆ తర్వాత ఏమన్నా అంతేగా మళ్ళీ రీల్ కూడా చేయాలి. అందులో మళ్ళీ ఇలాంటి పాటలన్నీ ఒక్కొక్క కాయిన్ సెలెక్ట్ చేసేసుకో. ఎక్కడ లాస్ట్ ఏ ఫర్ అత్త. యా ఆఫ్ కోర్స్ యా ఓకే వనితాలో ఉన్న లాస్ట్ ఏ. నీ స్కోర్ ఇప్పుడు లీడ్ లోకి వచ్చేసావు విత్ 310 కాయిన్స్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. నాకు అసలు సంబంధం లేని, నేను ఎప్పుడు వినని చూడని సబ్జెక్ట్ ఏంటో సబ్జెక్ట్ చెప్పేసావు తృప్తిలో. అదే ఇలా ఇలా కొన్ని ఇక్కడి నుంచి విని కొన్ని ఇక్కడి నుంచి విని అలా అలా కృష్ణుడి వల్ల అలా యా కృష్ణుడి దయ వల్ల కృష్ణాష్టమి ఎపిసోడ్ మొత్తానికి లీడింగ్ లో అలా ముందుకు నడుస్తున్నావు. 310 స్కోర్ తో ఈ రౌండ్ అయిపోయేసరికి శిరీష లీడింగ్ లో ఉంది. సూపర్ అండ్ వచ్చేసాం మన లాస్ట్ రౌండ్ కి. అదే లక్ కిక్. సో ఇప్పుడు నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి ఈ లక్ కిక్ రౌండ్ ని నువ్వు స్టార్ట్ చేస్తావు. ఓకేనా? ఇక్కడ ఈ రౌండ్ లో ఒక లక్కీ వీల్ ఉంటుంది. అదే మా లక్కీ వీల్. ఈ లక్కీ వీల్ మీద ఎన్టీ రామారావు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాగార్జున ఉన్నారు. ఓకే అండ్ నీ దగ్గర 3 కార్డులు ఉన్నాయి. ఆ 3 కార్డులలో కూడా ఈ సెలబ్రిటీస్ ఉన్నారు. ఒక దాంట్లో రామారావు గారు, ఒక దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, ఒక దాంట్లో నాగార్జున గారు. ఆ 3 కార్డ్స్ వీళ్ళకి ఇచ్చే. అన్నగారు ఇక్కడ ఉన్నారు మమత దగ్గర, నాగార్జున గారు సరస్వతి దగ్గర అండ్ పవన్ కళ్యాణ్ గారు విత్ సింధు. ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు కాబట్టి నువ్వు వీల్ తిప్పుతావు. అలా వీల్ తిప్పినప్పుడు సపోజ్ ఎన్టీ రామారావు గారి దగ్గర ఆగింది అనుకుందాం. అక్కడ ఆయన దగ్గర ఒక 50 కాయిన్లు తెచ్చారు ఆయన. ఆ 50 కాయిన్లు నీకు ఇచ్చేస్తాం. ఓకే అండ్ అలాగే ఎన్టీ రామారావు గారు మమత దగ్గర ఉన్నారు కాబట్టి మమతకు కూడా ఆ 50 కాయిన్లు యాడ్ అవుతాయి. ఎలాగా నువ్వు చెప్తావు సింధు దగ్గర నుంచి తీసుకుని ఇవ్వాలా, సరస్వతి దగ్గర నుంచి తీసుకుని ఇవ్వాలా, ఇద్దరి దగ్గర నుంచి తీసుకుని ఇవ్వాలా అని. సో పక్కోళ్ళ స్కోర్ నుంచి మైనస్ చేసి నువ్వు ఎవరి దగ్గర అయితే రామారావు ఉంటారో వాళ్ళకి ఇస్తావు. ఓకే ఒకవేళ సెలబ్రిటీ దగ్గర ఆగితే ఏ సెలబ్రిటీ దగ్గర ఆగినా అంతే ఆట. ఎవరు ఆడినప్పుడు ఏ సెలబ్రిటీ దగ్గర ఆగినా అంతే ఆట. ఒకవేళ సెలబ్రిటీ కాకుండా లాక్కోవడమే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ నువ్వు తీసేసుకోవచ్చు. ఓకే అలాగే ఎవరికి ఇస్తారు -20 అంటే నీ దగ్గర ఉన్న స్కోర్ లోంచి 20 మైనస్ చేసుకుని నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే అండ్ యాంకర్ చాయిస్ 20 అంటే నా ఇష్టం, నేను ఎవరికైనా 20 కాయిన్స్ ఇచ్చేసుకుంటా. ఓకే అది నీకైనా ఎవరికైనా. ఓకే ఓకే అది గేమ్. రెడీయా? రెడీ. చెప్పేసి స్పిన్ ద వీల్. యా స్టార్ట్ ద వీల్. పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కాయిన్స్ తెచ్చారు చూపించేయండి. సో ఆ 35 కాయిన్స్ ఫస్ట్ నీకు యాడ్ చేసేస్తాము. ఇప్పుడు ఆ 35 సింధుకు కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి యాడ్ చేద్దాం చెప్పు. మమత ఎలాగూ లీడ్ లో ఉంది కాబట్టి మమత దగ్గర నుంచి. సో మమత -35. సో ఆ 35 సింధుకి యాడ్ చేసేయండి. అండ్ ఇప్పుడు సెకండ్ లీడ్ లో సింధు ఉంది కాబట్టి సింధు ఇప్పుడు నువ్వు ఆడాలి. వీల్ నువ్వు తిప్పాలి. ఓకే వీల్ కార్డ్ నీ దగ్గర, మిగతా 3 కార్డ్స్ పంచే. మమత దగ్గర పవన్ కళ్యాణ్ గారు, శిరీష దగ్గర ఎన్టీఆర్ గారు అండ్ నాగార్జున గారు విత్ సరస్వతి. ఓకే సింధు ఇప్పుడు నువ్వే వీల్ తిప్పాలి. స్టార్ట్ ద వీల్. ఎంత అందంగా ఉంటారు కదా ఈయన అసలు. ఆ గెటప్ లో ఆ ఫేస్ కి తప్ప ఇంకెవ్వరికి సూట్ అవ్వదు అసలు. అంతే ఈ కృష్ణుడి క్యారెక్టర్ స్పెషల్ గా. రామారావు గారు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి చూసేద్దాం మీ దగ్గర. సింధు 50 కాయిన్స్. సో 50 కాయిన్లు నీకు యాడ్ చేసేస్తున్నాము.
సో ఎన్టీఆర్ గారు ఎక్కడున్నారు? అమ్మ శిరీష నీ దగ్గర సరే ఇప్పుడు 50 శిరీషకు కూడా యాడ్ చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి యాడ్ చేస్తావు నీ ఇష్టం. 35 మమత నుంచి. -35 ఫ్రమ్ మమత అండ్ సరస్వతి దగ్గర 15. -15 ఫ్రమ్ సరస్వతి. 50 శిరీషకి యాడ్ చేయండి. మమత వీల్ కార్డ్ విత్ యూ అండ్ మిగతా 3 కార్డులు పంచేయి. ఓకే ఈసారి పవన్ కళ్యాణ్ విత్ శిరీష, ఎన్టీఆర్ గారు విత్ సింధు, నాగార్జున గారు విత్ సరస్వతి. ఓకే మమత రెడీ? యా. తిప్పేద్దామా వీల్? స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. నాగార్జున గారు. సో ఎవరి దగ్గర ఉన్నారు నాగార్జున గారు? సరస్వతి. ఫైన్. సో ఫస్ట్ నాగార్జున గారు ఎన్ని కాయిన్స్ తెచ్చారో చూద్దాము. కాయిన్స్ ప్లీజ్. సో మళ్ళీ ఇందాక దొబ్బేసిన కాయిన్స్ వచ్చేసాయి నీ దగ్గరికి. 230 ఇప్పుడు నీ స్కోర్. ఈ 30 యాడ్ చేసాక అండ్ ఆ 30 మనం సరస్వతికి కూడా ఇవ్వాలి. ఎవరి దగ్గర తీసుకునిద్దాం చెప్పు. ఇంకెవరు? అక్కడే ఎక్కడ ఎక్కడ? శిరీష -30. శిరీష -30 అండ్ ఆ 30 సరస్వతికి యాడ్ చేసేద్దాము. సరస్వతి నీ స్కోర్ ఇప్పుడు 170. లాస్ట్ ఇంకా నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ఇచ్చేసాయి. ఓకే అగైన్ ఎన్టీఆర్ గారు విత్ సింధు. ఫైన్. అండ్ పవన్ కళ్యాణ్ గారు విత్ మమత. చెప్పేసి స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. ఓకే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కాయిన్స్ తెస్తారో అన్ని కాయిన్స్ నీకు యాడ్ అవుతాయి. అన్ని కాయిన్స్ మమతకు కూడా యాడ్ అవుతాయి. సో లెట్స్ సీ. కాయిన్స్ ప్లీజ్. సో ఆ 50 కాయిన్స్ సరస్వతి మీకు యాడ్ చేసేస్తున్నాము. మీ స్కోర్ 220. మమతకి కూడా ఇప్పుడు ఆ 50 యాడ్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి తీసుకుని యాడ్ చేస్తారో చేయండి. సరస్వతి 25 సింధు, 25 శిరీష. అసలు ఒక డెసిషన్ ఇంత కూడా ఆలోచించకుండా ఆ 25 శిరీష -25, సింధు -20, 50 మమతకి యాడ్ చేసేయండి. మా నెమలి తీసుకున్న డెసిషన్ తర్వాత ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. లీడ్ లో ఉంది శిరీష విత్ 340 కాయిన్స్. అంటే సో మెనీ షోస్ చేశాం కదా, అవును, అవును. మంచిగా చేస్తూనే ఉన్నాను. అవును. దిస్ ఇస్ ద మేబీ ఫస్ట్ ట్రోఫీ అనుకుంటా. అంటే ఈ అవునా? కైండ్ ఆఫ్ షోలో నేను గెలిచింది. ఓకే సో ఎక్సైటెడ్ అన్నమాట. అందుకని నువ్వు సరస్వతికి థ్యాంక్స్ చెప్పాలి అసలు. చాలా లవ్ యూ. యాక్చువల్లీ తన ఇన్నోసెన్స్ కి
నెమలి. ఈ ఎపిసోడ్ లోని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్సీ, ద నంబర్ 1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్సీ. ఓకే, సో స్టార్ వనిత, కంగ్రాచులేషన్స్, నీకు బిగ్సీ నుంచి ఇంకో గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. సరస్వతి, నీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. వనితలు చూసారు కదా, ఇవాళ మా ఎపిసోడ్ అంతా కృష్ణమయం. కృష్ణ కృష్ణ అనుకుంటూ చేసేసాము. సరదాగా బోల్డ్ కబులు చెప్పేసుకున్నాం, బోల్డ్ ఆటలు ఆడేసాము. అండ్ మా శిరీష ఫస్ట్ టైం స్టార్ వనిత అయిపోయిందట. షీఈస్ వెరీ హ్యాపీ. సో మీకు కూడా ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాము. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. మరొకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. బాయ్. వనిత